శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని స్వర్ణ భారతి జూనియర్ కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు స్వర్ణ భారతి విద్యా సంస్థల చైర్మన్ చాట్ల తులసీదాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా స్వర్ణ భారతి విద్యా సంస్థల చైర్మన్ చాట్ల తులసీదాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధనకు నిరంతరం శ్రమించాలని అన్నారు. జూనియర్ కాలేజీ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో అలరించారు. కార్యక్రమంలో జూనియర్ కాలేజ్ ఇన్ఛార్జ్ చాట్ల రామురెడ్డి, కోఆర్డినేటర్ నీలిమారెడ్డి, నవీనారెడ్డి, ప్రిన్సిపల్ జల్లు జయప్రకాష్, సందీప్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలతో బయటకు వెళ్తున్నారు. కాబట్టి ఆ పట్టుదలని మీరు కూడా కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. మా అమ్మాయి ఇక్కడే ట్రైనింగ్లో చదువుతుంది. ఆ టైంలో ఇంట్లో తీసుకున్న అమ్మ నువ్వు ఏ చదువుతున్నారంటే డాడీ వేరే చదివిస్తున్నాను, అమ్మ నువ్వు స్కిల్స్ చదువుకోవాలని అన్నాను. సో ఇప్పటి వరకు కూడా ఆమె స్కిల్స్ అనే పట్టుదలలో ఉంది. మనని ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా సెలెక్ట్ అయింది. మేమందరం కూడా ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్తే ఇప్పుడు ఉన్నటువంటి డిఫెన్స్ మినిస్టర్ అమిత్ షా ఉన్నాడు. లాస్ట్ 1 year బ్యాక్ అతనే అమిత్ షా ఉంది. అమిత్ షా తాలూకా పర్సనల్ సెక్రటరీస్ 4 IAS ఆఫీసర్స్ మాట స్థానాన్ని కట్టిపెట్టేది ఎవరు అనేసి అంటే మన స్వర్ణ భారతి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ అండ్ టీచర్స్ అని. ఎందుకంటే ఢిల్లీ అన్నా కూడా స్వర్ణ భారతి ఒక ప్రత్యేకత ఉంది. స్కూల్ నుండి జూనియర్ కాలేజ్ డిగ్రీ వరకు కూడా స్వర్ణ భారతి అనే విద్యార్థులు ఏ కాలేజీలకి ఏ స్కూల్స్ కి కూడా అవకాశం ఇవ్వకుండా మొదటి స్థానం తీసుకున్నటువంటి ఇక్కడ ఉన్న ప్రతి టీచర్స్ ని కూడా మరొకసారి నేను ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ అలాంటి ఘన విజయాన్ని విద్యార్థులందరూ అందుకున్నందుకు మీ అందరికీ కూడా ఆశిస్తున్నది.